ఖమ్మం జిల్లాలో పెంచిన సిలిండర్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రజలకు భారంగా మారిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని పేద ప్రజల నడ్డివిరుస్తూ బడా వ్యాపారులు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వంకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఇంట్లో వాడుకునే సిలిండర్కు 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్కు 350 రూపాయలు పెంచి ప్రజల మీద భారం మోపినా మోడీ గద్దె దిగడం ఖాయమని కాంగ్రెస్ నేతలు అన్నారు. గ్యాస్ సిలిండర్ల మీద పెంచినటువంటి ధరని చూసి స్పందిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి 300 రూపాయలు ఒకేసారి పెంచడం, అట్లాగే గృహిణులు ఉపయోగించుకునేటటువంటి దానికి 55 రూపాయలు పెంచడం, మరి ఇది చాలా దారుణం, అన్యాయం కూడా. ప్రభుత్వం ప్రజాపక్షాన ప్రజారంజక పాలన చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మోదీ మరి ప్రజల పైన అంటే మీరు ఆలోచన చేయాల్సిందంతా ఒక విషయం ఉంది. గడచిన